ఒక కోచ్ క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎట్లా ప్లాన్ చేస్తాడని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా చూడండి. ఒకవేళ మీ గోల్ ఫ్యాట్ లాస్ గానీ కటింగ్ గానీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ వెయిట్ 100 kgs ఉంది, మనం 70 kgs అయితే రీచ్ కావాలి. 30 kgs ఫ్యాట్ లాస్ కావడానికి మనకి ఎంత టైం పడుతుంది? యావరేజ్ గా మనం 1 month లో 3 kgs అయితే హెల్తీగా ఫ్యాట్ లాస్ కావచ్చు. 30 divided by 3 months 10 months అవుతుంది. ప్లస్ ఒక 2-3 months బఫర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ లో ఫ్యాట్ లాస్ ఫాస్ట్ గా ఉన్నా కానీ లాస్ట్ కి వచ్చేందుకు చాలా స్లో అయిపోతుంది. సో 12+ months అయితే టైం పడుతుంది. మజిల్ గెయిన్ గానీ లీన్ బల్కింగ్ అయితే ప్రెసెంట్ బాడీ కండిషన్ 45 kgs ఉందనుకో, 65 kgs రీచ్ కావడానికి 20 kgs ఆఫ్ మజిల్ అండ్ ఫ్యాట్ ని అయితే నువ్వు పుట్ ఆన్ చేయాల్సి వస్తుంది. యావరేజ్ గా 1 month లో 1.5 kg అయితే గెయిన్ అయినామంటే మనం లీన్ గా ఉండొచ్చు. 20 kgs ఆఫ్ లీన్ మజిల్ గెయిన్ కావడానికి నీకు 16 months అయితే పడుతుంది. అదే నీ గోల్ బాడీ రీకంపోజిషన్ అయితే, ఎగ్జాంపుల్ నీ బాడీ వెయిట్ 65 kgs ఉంది, ఫ్యాట్ ని తగ్గిస్తా, అదే సేమ్ టైమ్ లో మజిల్ ని బిల్డ్ చేయాలా. ఇక్కడ నువ్వు వెయిట్ కాదు చెక్ చేసుకోవాల్సింది, నీ బాడీ షేప్, ఫ్యాట్ తగ్గి అక్కడ మజిల్ బిల్డ్ అవుతా ఉందా లేదా అనే చేంజెస్ ని నోటిఫై చేయాలా. సో నీ గోల్ ఏదైనా గానీ ఒక హెల్తీ వేలో నువ్వు గోల్ అయితే సెట్ చేసుకోవాలా. మన పేజ్ ని అయితే ఫాలో కొట్టండి, లేదంటే పర్సనల్ ట్రైనింగ్ ని మిస్ అవుతారు.